హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత యూస్ఫుల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాలా మంది ఎంబ్రాయిడరీస్ పెడుతున్నారు కదా, సింపుల్ టిప్స్తో స్టిచ్చింగ్ది కూడా ఒకటి పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికోసమని ఈ వీడియో చాలా ఇప్పుడు బిజీ వర్క్స్ ఉన్నాయండి. అయినా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని షూట్ చేశానండి. నాకు తెలిసినంత వరకు కొంచెం నీట్ గా ఫినిషింగ్ రావడానికి యూస్ఫుల్ అవుతుంది అన్న ఒక్క ఇంట్రెస్ట్ తోనే ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. నార్మల్ గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు మనల్ని స్టిచ్చింగ్ కూడా చేసామంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేసేటప్పుడే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో అయితే వర్క్ పెట్టేసుకుంటామండి. ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుందని. ఒకవేళ స్టిచ్చింగ్ వాళ్ళు చేయించుకుంటాం, ఓన్లీ వర్క్ మనకి ఇచ్చారనుకోండి, మెజర్మెంట్స్ బ్లౌజ్ కంటే కూడా అన్ని కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉండేలా పెడతాం. ఎందుకంటే స్టిచ్చింగ్ ఎవరు ఎలా కటింగ్ చేస్తారో మనకు తెలియదు కదా. సో వాళ్ళకి తక్కువ వచ్చిందంటే బ్లౌజ్ లుక్కే పాడైపోతుంది. సో మనం డీప్ నెక్ పెట్టిన లెంగ్త్ అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చూసుకొని 1 ఇంచ్ 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రాస్ పెడుతూ ఉంటాం. ఇది మనమే ఓన్ స్టిచ్చింగ్ కాబట్టి పర్ఫెక్ట్ గా ముందు వర్క్ చేసేటప్పుడే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఎంబ్రాయిడరీ బ్లౌజ్ లో మాత్రం నెక్ కి అయితే నార్మల్ గా అయితే నెక్ కూడా కట్ చేసేసుకుంటాం కదా, లైనింగ్ అయితే నెక్ కట్ చేయకూడదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను మీకు. లైనింగ్ మన బ్లౌజ్ పీస్ వర్క్ చేసింది కూడా ఇలా పైన పెట్టుకొని మనం థ్రెడ్స్ కూడా ఏంటంటే పైన స్టిచ్ వేస్తారు చాలా మంది. అలా వేస్తే కూడా అది కూడా కనిపిస్తే చిరాగా ఉంటుంది, ఒకవేళ కుట్టు వదిలేయడం అలా జరుగుతుంది. అవి కూడా మనం లైనింగ్ యాడ్ చేసేటప్పుడే లోపల నుంచి ఇలా యాడ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే కింద అప్పుడు లైనింగ్ పైన బ్లౌజ్ పీస్ కదలకుండా పెట్టుకొని మంచిగా స్టిచ్ వేసుకుంటే ఇలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనకి ఎక్కడ కుట్లు అన్నవి పైన కనిపించకుండా ఇలా నీట్ గా ఉంటుంది అనమాట అండి. అప్పుడు సైడ్ నుంచి మొత్తం ఒక్కసారిగా తిరిగి తీసుకోవాలి. తిరిగి తీసుకుంటే అప్పుడు మనం ఫస్ట్ వేసిన ఆ కుట్టు కూడా కనిపించకుండా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇక తర్వాత పైనుంచి మనం ఒక కుట్టు వేసామనుకోండి, క్లాత్ అంతా అణిగి నీట్ గా ఉంటుంది. ఆ తర్వాత చివర్లో ఏమన్నా ఎక్స్ట్రాలు ఉంటే లైనింగ్ కి బ్లౌజ్ పీస్ కి ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే అవి నీట్ గా కట్ చేసేసుకుని మంచిగా పెట్టేసుకుంటే అలా ఫినిషింగ్, మెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ లోనే వస్తుంది అనమాట అండి. ఆ ఫినిషింగ్ చూసుకుంటే చాలు, ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇప్పుడు ఇలా మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో ట్విస్ట్ ఏం లేదు. లైనింగ్ అయితే ముందు నెక్ కట్ చేసుకోకుండా బ్యాక్ పార్ట్ లైనింగ్ మీద వేసుకొని కుట్టుకోవాలి అన్నది ఒక పాయింట్. సైడ్ తిరిగి తీసుకుంటే మనకి నీట్ గా వచ్చేస్తుంది. ఈ 2 పాయింట్లు అయితే మీకు చూపించాలనుకున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ టచ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఏమన్నా అంటే ఫినిషింగ్ డెవలప్ చేసుకోవడానికి ఏమన్నా చిన్న చిన్నవి మా స్టైల్లో మేము యూజ్ చేసేవి ఏమన్నా యూజ్ అవుతాయేమో అన్న దాని గురించి ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇదే డీటెయిల్డ్ గా మీకు స్టిచ్చింగ్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ హడావిడిలో అంత డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే చేయలేను. బట్ నేను ఉన్న దాంట్లో మీకు కొంత బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎవరికన్నా స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే చిన్న చిన్న ఇందులో టిప్స్ ఫాలో అవుతే యూస్ఫుల్ అవుతాయని వీడియో చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ విషయానికి వచ్చేస్తే ఇందులో కూడా నథింగ్ స్పెషల్ అండి. ఫ్రంట్ పార్ట్ నెక్ ఆల్రెడీ మెజర్ చేసుకుంటాం కాబట్టి ఇందాక చెప్పినట్టుగానే లైనింగ్ కూడా దాని ప్రకారంగా కట్ చేసుకుని మనం తిరిగేసేసుకుంటాం. తిరిగేసుకున్న తర్వాత మొత్తం క్లాత్ నుగ్గులు లేకుండా సాఫ్ట్ గా నీట్ గా పెట్టుకొని కదలకుండా మళ్ళీ దాని రెండిటిని అటాచ్ చేస్తూ కుట్టి వేసేసుకోగానే ఆల్రెడీ మనం ఎక్స్ట్రా క్లాత్లు ఏమన్నా ఉంటే సైడ్ నుంచి అన్ని నీట్ గా కట్ చేసేసుకోవడమే. ఇదైతే నార్మలేనండి. ఇలాగ మనకి ఫ్రంట్ పార్ట్లు 2 పీసెస్ ఉంటాయి కదా, 2 పీసెస్ ని సేమ్ లైనింగ్ తిరిగేసేసి మిగిలిన 3 సైడ్స్ కూడా నీట్ గా కలిపేసుకుని క్లాత్ కదలకుండా ఎక్కడ నొగ్గులు లేకుండా నీట్ గా పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్లు 2 రెడీ అయిపోతాయి. ఆ తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ను బట్టి డాట్స్ చూసుకొని వేసుకొని రెడీ చేసేసుకోవడం. ఇక ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర కూడా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇలా మనం షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ డబల్ వేసుకుంటామండి. డబల్ క్లాత్ పెట్టుకొని మనం బ్లౌజ్ పీస్ క్లాత్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది, కొంచెం దలసరిగా ఉండడానికి.
ఫస్ట్ ఇలా కుట్టేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ డబల్ పెట్టి కింద బ్లౌజ్ పీస్ కుక్క పెట్టి ఫస్ట్ ఒక కుట్టు అయితే ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మొత్తం ఫోల్డింగ్ చేసేసి ఇలాగా ఫోల్డింగ్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిగుళ్ళు మాత్రం పట్టుకొని ఆ మధ్యలో వాటి మీద కుట్టు పడకూడదండి. ఇలా ఫ్రంట్ ఎండింగ్ ఎడ్జెస్ రెండు పట్టుకొని నీట్ గా కుట్టేసుకుని మనం ఫస్ట్ ఎలాగ సైడ్ నుంచి తీసామో మొత్తం క్లాత్ బ్లౌజ్ మొత్తాన్ని ఇలా తీసేసుకోవాలండి. ఇలా తిరిగి తీసేసుకుంటే ఇప్పుడు చూసారా లోపల షేప్ బెల్ట్ కి వేసేటప్పుడు ఎక్కడ ఖర్చు గాని ఒక కుట్టు కానీ ఏది మనకి కనిపించదు. అంటే ఒక పాకెట్ లాగా వచ్చేస్తుంది అనమాట. మనం ఫస్ట్ లైనింగ్ షేప్ బెల్ట్ 2 పీసులు పెట్టుకొని నార్మల్ గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఫ్రంట్ పైన ఎడ్జ్ నుంచి చివరి ఎడ్జ్ కి పట్టుకొని మధ్యలో మనం ఫోల్డ్ చేసిన క్లాత్ మీద ఒక స్టిచ్ పడకుండా నీట్ గా మనం కుట్టు వేసుకొని సైడ్ నుంచి మొత్తం రివర్స్ చేసేయాలన్నమాట. ఇది వీడియోలో చూపిస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుందండి, కానీ మీరు జస్ట్ ఈ వీడియోని ప్లే చేసుకుంటూ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. ఒక 1 or 2 టైమ్స్ కన్ఫ్యూజ్ అయినా కానీ ఇలా మీరు షేప్ బెల్ట్ వేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ లుక్ అక్కడ మనకి షేప్ బెల్ట్ వేయగానే బ్లౌజ్ లో మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈ ఒక్క టిప్ ని కూడా ఫాలో అవ్వండి. తర్వాత మిగిలినవన్నీ సేమ్ ప్రాసెస్. కాజాలు పట్టి ఉక్సలు పట్టి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడం ఇవన్నీ నార్మలే. కూడా ముందు లైనింగ్ పీస్ పెట్టేసి దాన్ని కూడా తిరిగి తీసేసుకుని ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు ఎలాగైతే నీట్ గా మిగిలిన 2 సైడ్స్ కూడా కుట్టు వేసుకున్నామో నుగ్గు లేకుండా అలా నీట్ గా హ్యాండ్ పార్ట్ కూడా రెడీ చేసేసుకుంటామండి. మనకి ముందుగా బ్యాక్ ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోయినాయి కదా, వాటి షోల్డర్స్ ని జాయిన్ చేసేసుకోవాలి. నీట్ గా షోల్డర్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇక మన మెజర్మెంట్ బ్లౌజ్ చూస్తూ హ్యాండ్స్ లూజ్ గానీ బాడీ లూజ్ గానీ చెస్ట్ లూజ్ గానీ అన్ని మార్కింగ్ చేసుకుని యాజ్ యూజువల్ అన్ని బ్లౌజెస్ ప్రకారమే మనం ఖర్చులు పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకుంటాం అనమాట. ఇంక ఇవంతా నార్మలేనండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మామూలుగా మనం కొన్ని టిప్స్ ఫాలో చేయడం ద్వారాగా మరింత అందంగా ఫినిషింగ్ అయితే ఇవ్వగలుగుతాం. దాన్ని చూపించడానికే ఈ వీడియో అప్లోడ్ చేశాను. మరి మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సత్యస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.